స్టార్టింగ్లో అంతా బాగానే ఉండేది, ఇప్పుడే మారిపోయారు, అందుకోసమే విడిపోయాము అనే ఈ స్టోరీ బ్రేకప్ అయిన చాలామంది దగ్గర మనం వినే ఉంటాం. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, రిలేషన్షిప్లో 2 ఫేజ్లు ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లోన వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పని మనకు నచ్చుతుంది, సూపర్, సో ఇంటెలిజెంట్, సో ఫన్నీ అని అనుకుంటుంది. కానీ ఆ ఫేజ్ ఖచ్చితంగా ఎండ్ అవుతుంది. ఎందుకు అని అంటే, మీ వల్నరబిలిటీ, డార్క్ సైడ్ అనేది ఎక్స్పోజ్ అవ్వడం సెకండ్ ఫేజ్లో మాత్రమే స్టార్ట్ అవుతుంది. మీరు చేసిన ఏ పని అయితే ఇంటెలిజెంట్గా, ఫన్నీగా అనిపించిందో అదే బోరింగ్గా, అన్నాయింగ్గా కనిపిస్తుంది. ఆ టైంలో మనకు తెలియకుండానే కొన్ని పర్స్పెక్టివ్స్ చేంజ్ అవుతాయి. లైక్ వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇంకా మారరు అని చెప్పి చేస్తున్న ప్రతి ఒక్క విషయంలో తప్పులు ఎతకడము, చేస్తున్న ప్రతి ఒక్కటి స్టూపిడిటీగా అనిపించడం. సింపుల్గా చెప్పాలి అని అంటే, ప్రాబ్లం వాళ్ళలో లేదు, మన బ్రెయిన్ మనతోటి ఆడుకుంటుంది అని అర్థం. అంటే మనం వాళ్ళలో తప్పులు ఎతికేటట్టు మన మైండ్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది మనల్ని. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇప్పటి వరకు కనిపించిన ఏదైతే మంచి ఇంటెలిజెన్స్, ఫన్, వావ్ అనేది ఉందో, వాళ్ళు నిజంగా మారారా లేదా మనం వాళ్ళలో చూడట్లేదా అనేది మనకి మనం అనాలిసిస్ చేసుకోవాలి. అది అర్థం చేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఫేజ్ దాటుతారు. లేదా యువర్ మైండ్ విల్ ప్లే ట్రిక్స్ ఇన్ యువర్ రిలేషన్షిప్.